నమస్త్వగ్నయే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితమక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వేదాత్మకాయ వెంకటేశ్వరాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షకులందరికీ కూడా వేదపారాయణ కార్యక్రమానికి స్వాగతం. పరమ పవిత్రమైన ఈ ఆదివరాహ క్షేత్రం తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్వహింపబడుతున్న ఎన్నో ధార్మికమైన కార్యక్రమాలలో మకుటాయమానమైనది సార్వజనీనమైన శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ చేస్తున్న గొప్పదైన కార్యక్రమం వేదపారాయణ కార్యక్రమం. ఈ వేదపారాయణ కార్యక్రమంలో ప్రస్తుతం అనుష్ఠానింపబడుతున్న పారాయణ చేయబడుతున్న వేదం కృష్ణ యజుర్వేదము అని ఈ వేదం యొక్క నామధేయం. అదే పారాయణ ఇప్పుడు జరుగుతోంది. అయితే ఈ వేదాలలో ఏముంది అని తెలుసుకోవడం అనేది ఎంతో అవసరమైన విషయం. వేదపారాయణ జరుగుతున్నప్పుడు మనకు పుణ్యం వస్తుంది అని శ్రవణం చేయడం ఎంత ప్రధానమైన విషయమో, అలానే దాంట్లో ఏముంది అని తెలుసుకోవడం, ఆ పారాయణం ముందు తెలుసుకోవడం కూడా ఎంతో అవసరం. అంటే యదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి అని ఋషి సూక్తి. ఏదైతే మనం తెలుసుకొని చేస్తామో దానికి ఇంకా గొప్పదైన ఫలితాలని మనం పొందుతాము అని చెప్పబడింది. ప్రధానంగా ఈ అన్ని వేదాలలో కూడా ఈ వేద రాశి మొత్తంలో కూడా సార్వజనీనమైన శ్రేయస్సే ప్రధానంగా చెప్పబడుతుంది. దాంట్లో కృష్ణ యజుర్వేదంలో ప్రధానంగా నికామే నికామేన పర్జన్యో వర్షతు ఫలిన్యో న ఓషధయ పచ్యంతాం యోగక్షేమో నః కల్పతాం. ప్రతి ఒక్క జీవి తత్రాపి మనుష్యుడు వీళ్ళంతా కూడా ప్రధానంగా ధర్మానుష్ఠానం చేయాలి అంటే శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ఆ శరీరం నిలబడి ఉండాలి, అది దార్ఢ్యంగా ఉండాలి అంటే ప్రధానంగా వీళ్ళకి అన్నాహారాలు కావాలి. ఇవన్నీ ఎలా వస్తాయి అంటే గొప్పదైన సువృష్టి ద్వారా వస్తుంది. ఆ సువృష్టి ఎలా పడుతుంది అంటే యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడ అనుష్ఠానం చేయడం వల్ల, ఈ అనుష్ఠానంలో ఈ హవిస్సులు ఇవ్వడం వల్ల ఈ హవిస్సులు దేవతలకి చేరి దేవతలు తుష్టులై అప్పుడు సువృష్టిని కల్పిస్తారు. అదే ఇక్కడ నికామే నికామేన పర్జన్యో వర్షతు చెప్పబడిన సకాలంలో గొప్పలైన వర్షాలు మనకి సిద్ధించాలి అని, ఆ వర్షాల ద్వారా దృఢమైన గొప్పదైన బలాన్ని ఇచ్చే ఓషధులు ఇవన్నీ కావాలి అని, ఫలిన్యో న ఓషధయ పచ్యంతాం ఇవన్నీ చెప్పి వారికి వాళ్ళ కోరికలు అంటూ ఉంటాయి, అవన్నీ సిద్ధించాలి. యోగక్షేమో నః కల్పతాం అని తర్వాత చెప్పబడింది. యోగక్షేమ అంటే ఇక్కడ యోగము క్షేమము అని రెండు చెప్పబడ్డాయి. యోగం అంటే అలబ్ధస్య లాభ యోగ, లబ్ధస్య పరిరక్షణం క్షేమ అని వీటి యొక్క డెఫినేషన్ నిర్వచనం అంటారన్నమాట. యోగం అంటే ఏదైతే మనం ఎంతో కాలం నుంచి మనకి దక్కకుండా ఉంటుందో అది దక్కడం, అది మనకి చెందడం, ఆ వచ్చినది ఆ లభించినది పరిరక్షించుకునే సామర్థ్యం మనకు ఉండడం, అంటే అది ఎప్పుడు మన దగ్గరే పరిరక్షింపబడుతూ ఉంటుంది అని అక్కడ చెప్పబడ్డాయి అన్నమాట. ఇవన్నీ కూడా ప్రపంచంలో మానవుడే కాదు తత్రాపి ప్రతి ఒక్క జీవి యొక్క శ్రేయస్సుని కోరుతూ చేస్తున్న వేదపారాయణ. ఈ వేదపారాయణని భక్తులంతా తిలకించి వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని కృపాపాత్రులవుతారని కోరుతూ వేదపారాయణం ప్రారంభిస్తున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః.